అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. Start the proceedings. Thank you, Your Honor. Your Honor, స్వీటీ వంశీని సోమేశ్వరరావు గారి ఇంటికి పంపిస్తూ కోర్టు వాళ్ళకి గార్డియన్ గా మిస్ ఝాన్సీ గారిని కూడా పంపించింది. హానరబుల్ కోర్టుకి నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు గార్డియన్ గా పంపించాల్సినంత అవసరం గాని, ప్రమాదం గాని, లేదా ప్రాణాపాయం కానీ పిల్లలకు ఉందా? అసలు ఆ గార్డియన్ పర్యవేక్షణ ఎన్నాళ్ళు? పిల్లలు మేజర్స్ అయ్యేంత వరకు అన్నారు. అప్పటి వరకు ఝాన్సీని ఆ ఫ్యామిలీ ఎందుకు భరించాలి? న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ వచ్చి ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకునే ఈ రోజుల్లో ఈ గార్డియన్ పేరుతో ఇంకొకరు ఆ ఇంట్లో ఉండడం ఆ కుటుంబ ప్రైవసీకి కూడా ఇబ్బంది, యువరానా. అదీగాక పెరుగుతున్న ఖర్చుల గురించి ఆలోచించిన ఒక మనిషిని భరించటం ఏ ఫ్యామిలీకైనా కష్టమే. అని ఫ్యామిలీలో ఎవరైనా అభ్యంతరం చెప్పారా? నేను అభ్యంతరం చెప్తున్నాను. ఆ కుటుంబంలోని ఒక మనిషిగా నేను అభ్యంతరం చెప్తున్నాను. అలాగే మిగిలిన వారి అభ్యంతరాలు తెలుసుకోవాలంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటే సమాన హక్కు ఉన్న తండ్రికి కూడా 15 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి చూడొచ్చు అని కోర్టు అనుమతిస్తుంది. మరిక్కడ నిరంతరం గార్డియన్ పర్యవేక్షణ ఉండాలని ఎందుకు అభిప్రాయపడుతుంది? ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించి కోర్టు తన నిర్ణయాన్ని మళ్లీ తెలియజేసే అవకాశం ఉందా? ఉంటే ఒక క్లయింట్గా నాకు ఆ వెసులుబాటు కల్పించవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. Yes, defense. Any comments? No comments, Your Honor. But one request, Your Honor. Your Honor, ఇంతకు ముందు మై లర్న్డ్ ఫ్రెండ్ మృణాలిని గారు మాట్లాడుతూ ఆ కుటుంబం ప్రైవసీ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబ ప్రైవసీ రచ్చకిడ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ కోర్టు ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ కుటుంబ ప్రైవసీకి భంగం రాకుండా ఈ కేసుని క్లోజ్డ్ డోర్లో చేస్తే బాగుంటుందని నా విన్నపం. మృణాలిని గారికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదనుకుంటున్నాను, యువర్ ఆనర్. ఐ హావ్ నో అబ్జెక్షన్, యువర్ ఆనర్. డిఫెన్స్కి ఏ ప్రాబ్లం లేదు, కానీ పిల్లలిద్దరికీ ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అంతేకాకుండా గార్డియన్ ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఏం ప్రాబ్లం వస్తుందో కూడా తెలియాలి. ఐ వాంట్ టు హియర్ ద బోత్ వర్షన్స్. నేను రెండు వైపులా వినాలి. ఓకే, యువర్ ఆనర్. ఈ కోర్టు వ్యక్తిగత కుటుంబ విషయాలను, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని లాయర్ ఝాన్సీ గారు కోరినట్టుగా విచారణను క్లోజ్డ్ డోర్స్ లో కొనసాగించడానికి అనుమతిస్తుంది. నౌ ద కోర్ట్ విల్ బి ప్రొసీడ్ ఇన్ క్లోజ్డ్ డోర్స్ ఎక్సెప్ట్ ద కౌన్సిల్స్, కేస్ పార్టీస్, కోర్టు స్టాఫ్. ఎవ్రీవన్ ఎల్స్ మస్ట్ స్టెప్ అవుట్. కేసుకు సంబంధించిన వాళ్ళు తప్ప అందరూ బయటికి వెళ్ళాలి.
మేడం నన్ను కూడా వెళ్ళిపోమంటారా? ఉమ్, నువ్వు ముందు కూర్చో. ఆ, 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 థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యూ మే స్టార్ట్ ప్రొసీడింగ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముందుగా నేను పిల్లలిద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. పిన్ని, వంశీ, అక్కడికి వెళ్ళండి. చెప్పండి, మీరిద్దరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. నువ్వు? 3rd క్లాస్. రోజు మీకు అన్నం ఎవరు తినిపిస్తారు? మార్నింగ్ అమ్మ పెడుతుంది, లంచ్ టైంలో కూడా అమ్మ టిఫిన్ బాక్స్ పట్టుకొస్తుంది. అమ్మా, మీ అమ్మ చనిపోయింది కదా, ఇక అమ్మ ఎవరు? కమలా అమ్మ. ఓకే, రాత్రి ఎవరు తినిపిస్తారు? నైట్ పిన్ని తినిపిస్తుంది. వంశీ, ఏడోకు, ఏం కాదు. వంశీ, స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆ? చెప్పండి. ప్రతిరోజు మీ అంతట మీరే స్కూల్కి వెళ్తారు. మీ కమల అమ్మేమో మీకు అన్నం పెడుతుంది. మరి మీ గార్డియన్, అదే మీ పిన్ని ఏం చేస్తుంది? మా పిన్ని మాకు రాత్రి అన్నం తినిపిస్తుంది. కథలు చెప్తూ నిద్ర పుచ్చుతుంది. ఓ, కథలు మాత్రమే చెప్తుందా? పాటలు పాడడం, డాన్సులు చేయడం లాంటివి కూడా చేస్తుందా? సరే, మీ పిన్ని లాయర్గా వర్క్ చేస్తుంది కదా, కోర్టు కేసులని, ఆఫీస్ పనులని చాలా బిజీగా ఉంటుంది కదా, ఒక్కోసారి లేట్ నైట్ కూడా వస్తుంటుంది కదా? ఈ మధ్య ఎక్కువగానే లేట్ నైట్ లో వస్తోంది కదా? మరి మీ పిన్ని నైట్ రావడం లేట్ అయినప్పుడు మీకు ఎవరు తినిపిస్తారు? కమలా అమ్మ. ఎవరు నిద్రపుచ్చుతారు? కమలా అమ్మే. అంటే మీ పిన్ని లేనప్పుడు కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా తినేవారు, పడుకునేవారు, స్కూల్కి వెళ్ళేవారు, అంతే కదా? సరే, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ఇంట్లో మీరు హ్యాపీగా ఉన్నారా, లేదంటే భయంగా, బాధగా ఉన్నారా?
హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఆ ఇంట్లో మీరు మీ పిన్ని ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నారా, లేక మీ పిన్ని ఇంట్లో లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నారా? మా పిన్ని లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీ పిన్ని లేనప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టారా, బెదిరించారా? నువ్వే చాలాసార్లు బెదిరించావు కదా మృణాల్ని. ఆర్డర్, ఆర్డర్. కూర్చోండి. చెప్పండి, మీ పిన్ని లేనప్పుడు మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? లేదు, ఎవరు బెదిరించలేదు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. డిఫెన్స్, ఎనీ క్వశ్చన్స్? నో. నో క్వశ్చన్స్, యువర్ ఆనర్. మృణాలిని గారు, పిల్లలకి ఆ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి గార్డియన్ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, యువర్ ఆనర్. I would like to call Mrs. Kamala Garu. Yes, proceed. కమల గారు, మీ ఇంట్లో పిల్లలకి గార్డియన్ గా ఉండే ఝాన్సీతో మీకేమైనా ప్రాబ్లం ఉందా? తనతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఎవరితో ప్రాబ్లం ఉంది? ఎవరితోనూ లేదు. అలాగే ఝాన్సీతో కూడా. తను పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా మా ఇంట్లో కలిసిపోయింది. ఇది మీ ఒక్కరి అభిప్రాయమా, మీ ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయమా? మీరు నన్ను అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, తను మీ ఫ్యామిలీ మీద కేసు వేసి గెలిచి మీ ఇంటికి వచ్చింది కదా, మీ కుటుంబం మొత్తాన్ని కోర్టుకు లాగింది కదా అప్పుడు. అయినా మీకు సమస్య అనిపించడం లేదా? ఆ అమ్మాయి కేసేసిన మాట నిజమే, కాదని అనను. కానీ పిల్లల్ని మా కుటుంబానికి దగ్గర చేయాలనే ప్రయత్నంలో భాగంగానే చేసింది. అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ పిల్లలిద్దరూ స్వయంగా నా కొడుకు పిల్లలు. నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు. మా ఇంటి వారసులు. కొన్ని కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉంటే ఝాన్సీ వాళ్ళని దగ్గర చేసిందంతే. గత కొంతకాలంగా మీ రెండో అబ్బాయి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకో చెప్పగలరా? చెప్పగలను, కానీ ఆ పెళ్లికి ఈ కేసుకి సంబంధం ఏంటో తెలియడం లేదు. అది మా కుటుంబ సమస్య. ఓకే, మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? మిమ్మల్నే కమల గారు అడుగుతుంది. జైల్లో. ఎందుకు? లాకప్ డెత్ ప్లస్ డ్రగ్స్ మిస్సింగ్ కేసు నిందపడింది.
నింద పడింది అంటే తను ఆ నేరం చేయలేదని మీరు అనుకుంటున్నారా? అవును. నేరం చేయలేదని లా చదవని మీరే నమ్మినప్పుడు మీ లాయర్ మీ అబ్బాయిని విడిపించాలి కదా, ఎందుకు విడిపించలేదు? మీ అబ్బాయి కేసు వాదించింది ఎవరో మీకు తెలుసా? ఝాన్సీ. మరి తను మీ అబ్బాయిని రక్షించలేదు అని మీకు కోపంగా లేదా? లేదు, త్వరలోనే బయటికి తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. అయినా గెలుపోటములు దైవాధీనం. ఆ అమ్మాయి ట్రై చేసింది, కాని గెలవలేదు. వాదించిన ప్రతి కేసు గెలవాలని లేదు కదా. నాకంటే మీకే ఎక్కువ తెలియాలి. మీరు వాదించిన అన్ని కేసులు గెలిచారా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నౌ ఐ వాంట్ టు కాల్ ధనుంజయ్ గారు. ఎస్, ప్రొసీడ్. ఇంకా చాలు పిన్ని. స్వీటీ, నాకు కూడా చాలు పిన్ని, కడుపు నిండిపోయింది. స్వీటీ, ఉండండి. అయ్యో, నీళ్ళు అయిపోయాయి. పిల్లలు ఇక్కడున్నాయి, నా దగ్గరికి రండి. వెళ్ళండి, కమలమ్మ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగండి. అక్క, అవన్నీ నేను తీస్తానులే అక్క. ఏంటి ఝాన్సీ, భోజనం చేశావా? ఆకలి తీరిందా? చేశాను మేడం, మీరు చేశారా? నేను కూడా చేశాను ఝాన్సీ, కానీ నా ఆకలి తీరలేదు. నా ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? నీ మీద ఛాలెంజ్ చేశాను కదా, ఈ కేసు గెలిచి నిన్ను ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొస్తానో అప్పుడు నా ఆకలి తీరినట్టు. అసలు భలే మేనేజ్ చేసావు ఝాన్సీ, యూర్ రియలీ గ్రేట్. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం నీకు వ్యతిరేకంగా ఉండేది, అందరూ నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మొదట కమల వదినని చిన్నగా నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ నీకు సపోర్ట్గా మాట్లాడేశారు. అందరూ నువ్వు ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదని కోర్టులో చెప్పేశారు. కానీ ఇప్పుడు డాడ్ వస్తారు, మా డాడ్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు, నీ వైపు చూడాలంటేనే ఆయన అసహ్యంగా ఫీల్ అవుతారు. శుభమాని వాళ్ళు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ఛాన్స్ దొరికితే నిన్ను బయటికి పంపించాలి అని చూస్తారు డాడ్. అలాంటిది ఇప్పుడు జడ్జి గారు అడిగితే సైలెంట్గా ఎందుకుంటారు?
ఖచ్చితంగా నీ వల్ల ప్రాబ్లం ఉందని చెప్తారు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తారు. నేను అనుకున్నదే జరుగుతుంది. ఇదంతా ఓకే గాని డాడ్ గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తుంది. నువ్విలా మేనేజ్ చేయకుండా ఉంటే ఈ పాటికి కేసు అయిపోయి ఉండేది. నీ గార్డెన్షిప్ క్లోజ్ అయిపోయి ఉండేది. నువ్వింట్లో ఉండొద్దని కోర్టు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళందరినీ నువ్వు మేనేజ్ చేసేసరికి ఇన్నేళ్లు గౌరవంగా బ్రతికిన ఆయన నీ కారణంగా కోర్టుకు రావాల్సి వస్తోంది. వద్దు మేడం, సార్ని కోర్టుకి రావద్దని చెప్పండి. ఝాన్సీ, రాకపోతే ఈ కేసు హియరింగ్ ఎలా నడుస్తుంది? జడ్జి గారు రమ్మని చెప్పారు కదా. అవసరం లేదు మేడం, మీకు కావాల్సింది నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే కదా. నేను వెళ్ళిపోతాను. దయచేసి ఇదంతా ఆపండి. మీ కేసు వెనక్కి తీసుకోండి. ఏంటి, ఇదొక డ్రామానా? మళ్ళీ ఇందులో ఏదైనా వ్యూహం ఉందా? అలాంటిదేమీ లేదు మేడం. నా కారణంగా ఒకసారి సోమేశ్వరరావు గారు కోర్టు మెట్లు ఎక్కారు. అప్పుడు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారు, అది గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ నా కారణంగా ఆయన కోర్టు మెట్లు ఎక్కాలని నేను అనుకోవడం లేదు. నేను పిల్లల్ని ఏ కుటుంబానికి దగ్గర చేయాలనుకుంటున్నానో ఆ కుటుంబ పెద్ద అవమానపడాలని అనుకోవడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో దెబ్బలు తినున్నారు. ఇంకా నా వల్ల ఆయన సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. నువ్విలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను ఝాన్సీ. ఎన్నాళ్ళు పిల్లల కోసం ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నావు. పిల్లల కోసమే పోరాడావు. ఇప్పుడు నిజంగానే పిల్లల్ని వదిలేసి వెళ్తావా? ఎస్ మేడం, నిజంగానే వెళ్తాను. పిల్లల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా ఈ కేసు న్యాయం గురించి అయితే పోరాడేదాన్ని, కానీ ఇంట్లో నా స్థానం గురించి కదా. దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎస్, ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్వీటీ వంశీలకున్న నా గార్డియన్షిప్ ని సవాల్ చేస్తూ ఈ కేసు ఫైల్ అయ్యింది. ఎస్, ఇక నుండి నేను వాళ్ళకి గార్డియన్ గా ఉండదలుచుకోలేదు. పిన్ని, ఇక నుండి నాకు ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆర్ యు షూర్ ఝాన్సీ? పిన్ని, ఎస్ యువర్ ఆనర్. స్వచ్ఛందంగా ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను.
ఎవరికైనా సొంత తల్లిదండ్రులు లేనప్పుడు గార్డియన్ అవసరం ఉంటుంది. మొదట్లో పిల్లలు ఆ ఇంటికి కుటుంబానికి కొత్త కాబట్టి నేనుండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ పిల్లలకి బాగా అలవాటైపోయారు. ఈ పిల్లలకి ఒక కుటుంబమే దొరికింది. ఇక వాళ్ళకి బయలుదేరుతున్నాను. ఈ పిల్లల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని మీరు చూసుకోగలరు అనే ధైర్యంతోనే వెళ్తున్నాను. ఝాన్సీ, బాధపడుకో. ఎందుకేడుస్తున్నావు? నువ్వేవైనా వేరే ఊరు వెళ్తున్నావా? పక్కనే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి నువ్వు పిల్లల్ని చూడొచ్చు. నువ్వేం దిగులు పడకు, బెంగ పెట్టుకోకు. పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్స్ మేడం. స్వీటీకి టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉండండి. వీళ్ళు కథలు చెప్తే గాని నిద్రపోనని మారం చేస్తుంటారు. వంశీ నైట్ టైం మధ్య మధ్యలో వాష్రూమ్ అంటూ ఉంటాడు, మంచినీళ్లు తాగాలంటుంటాడు. మీరే కొంచెం సహనంతో చూసుకోవాలి. స్వీటీ, వంశీ, నాన్నమ్మకి దండం పెట్టండి. అయ్యో, ఏంటమ్మా ఇది? సార్, పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా పెద్ద మనసుతో క్షమించండి. వాళ్ళతో అల్లరి చేయొద్దని చెప్పాను. నా వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి సార్. వెళ్ళొస్తాను. పిల్లల గురించి నువ్వేం ఆలోచించకమ్మా, మేం చూసుకుంటాం. స్వీటీ, వంశీ, తాతయ్య కాళ్ళకి దండం పెట్టండి. చంద్రమోహన్ సార్, పద్మ మేడం, పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. ఎప్పుడైనా బస్ మిస్ అయితే మీరే వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినడం అలవాటు. వంశీకి ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ పెట్టకండి, వాడు వామిటింగ్ చేసుకుంటాడు. స్వీటీకి ఎప్పుడైనా ప్రాజెక్ట్ వర్క్ అవసరమైతే ల్యాప్టాప్ ఇవ్వండి. సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు. ఝాన్సీ, నువ్వేం బాధపడకు. పిల్లలెవరు? మా పిల్లలు. మేం చూసుకోక ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? నీకెప్పుడు కావాలంటే అప్పుడొచ్చి పిల్లల్ని చూసుకో. ఇది నీ ఇల్లే అమ్మా. నువ్వు పిల్లల గురించి ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఝాన్సీ, పిల్లల బాధ్యత నాది.
పిల్లల్ని మేం బాగానే చూసుకుంటాం, నువ్వేం ఆలోచించుకో. స్వీటీ వంశీ, కాళ్ళకి దండం పెట్టుకోండి. లేవండి నాన్న. మావయ్య గారు, ఝాన్సీ వెళ్ళిపోతుంది. సార్, నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కావాలని కాదు సార్, పిల్లల కోసమే. మనకిష్టం లేని మనిషి మన చుట్టూ తారసపడుతుంటే ఎంత అసహనంగా ఉంటుందో నాకు తెలుసు. అవన్నీ మీరు భరించారు. కోర్టు ఆర్డర్తో ఈ ఇంటికొచ్చాను, కోర్టు ఆర్డర్తో వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. కోటి జ్ఞాపకాలతో వెళ్తున్నాను. ఈ ఇల్లు, మీరందరూ నా జీవితంలో ఒక భాగం. నాకు ఎన్నో నేర్పించారు, నా జీవితాన్ని ముందుకు నడిపించారు. నేనెప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. మీరంటే నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ గౌరవమే. స్వీటీ వంశీ, బిగ్ తాతయ్య కాళ్ళకి దండం పెట్టండి. మావయ్య, పిల్లల్ని ఆశీర్వదించండి. బాబు, ఇదిగోండి, నీళ్ళు తాగండి, తాగండి. అమ్మ తలుచుకొని ఉంటుంది సార్, అందుకే పొలమారింది. నేను అమ్మని మోసం చేసి తప్పు చేశాను.
ఆ అమ్మ క్షమిస్తే గాని నా పాపం పోదు. అమ్మొస్తే నాకు చెప్పండి సార్, అమ్మ కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకుంటాను. లేదంటే ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కాక? మా అమ్మని మోసం చేసావా? అసలు మా అమ్మ నువ్వెప్పుడు చూసావు? ఎలా కలిసావు? ఎందుకు కలిసావు? అదేంటి సార్, ఆ రోజు మా ఇంటికి మీరు అమ్మే కదా వచ్చింది. ఓ, నువ్వు చెప్పేది ఝాన్సీ గురించా? అవును సార్, ఆ లాయరమ్మ గారి గురించే చెప్పేది నేను. నేను మా అమ్మ గురించి అనుకున్నాను. సార్, మీరే ఇంత మంచివాళ్ళంటే మిమ్మల్ని కన్న మీ అమ్మగారు ఇంకా మంచివారై ఉంటారు. నేను ఆ అమ్మను కూడా మోసం చేసినట్టే. ఇద్దరు కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు సార్. మా అమ్మ నిజంగా చాలా మంచిది. నేనంటే ప్రాణం. నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. అక్క, నువ్వు రోజు ఇలా తినకుండా ఉంటే ఎలా? ఒక్క ముద్దైనా తినక్క. గౌతమ్ తింటున్నాడో ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తుంటే ముద్ద మింగుడు పడ్డం లేదు పద్మ. ఊరుకోక్క. నేను తల్లిని కాకపోయినా నీ కష్టం నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు రోజు ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? గౌతమ్ వచ్చేసరికి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నువ్వు తినకుండా చిక్కిపోతే నేనిలా చూసిన గౌతమ్ ఎంత బాధపడతాడు? అక్క, నీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ కొన్ని పనులు మనకిష్టం లేకపోయినా మనకిష్టం ఉన్న వాళ్ల కోసం కష్టంగా ఉన్నా చెయ్యాలి. తప్పదక్క. కూర్చో అక్క. తినక్క. పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వానై జారే
అన్ని నేను చెప్పినట్టు జరగాలి. ఓకే? నన్ను రోడ్డు మీదకి వచ్చావని అంటుందా? నీకెంత ధైర్యం ఛాన్సీ? మావయ్య గారు, మావయ్య గారు మిమ్మల్ని. ఏంటి తినట్లేదు? టిఫిన్ నచ్చలేదా? ఇడ్లీ వేయమంటారా? వద్దు. అయ్యో, ఏమైంది మావయ్య గారు? కడుపు నిండిపోయింది. స్వీటీ, ఒక్క నిమిషం. చంద్రా, చంద్రా, వంశీ, ఇదిగో బ్యాగ్, ఇదిగో. చంద్రా, త్వరగా రా, స్కూల్కి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసాను వదినా. తీసుకోండి. జాగ్రత్త చంద్ర. జాగ్రత్తగానే పట్టుకుంటాను వదినా. నేను చెప్తుందా బ్యాగుల గురించి కాదు, మరి పిల్లల గురించి. పిల్లల గురించి నాకు చెప్పాలా వదినా? అది కాదు చంద్ర, పిల్లల్ని నువ్వే స్కూల్కి తీసుకెళ్తానన్నావని స్కూల్ బస్ కూడా మాన్పించేశాం కదా, అందుకే జాగ్రత్త చెప్తున్నాను. సరే వదినా. అరే పిల్లలు, టైం అయిపోతుంది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా. నానా, ఏమండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. గుడ్ మార్నింగ్ సోమేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణప్రసాద్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. కూర్చోండి, కూర్చోమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఇదిగో ఇప్పటికైతే ఇలాగే ఉన్నాను. అన్నయ్య గారు, వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియాంక ఎలా ఉంది? బాగుందమ్మా. అవును, ఇద్దరే వచ్చారేంటి? మా ఇంటి కోడలు ప్రియాంక రాలేదా? రాలేదు సార్.
అవునా? నేను ఇంకా కారు పార్క్ చేసి మీ వెనకాలే వస్తుందేమో అనుకుంటున్నాను. గౌరవ మర్యాదలు మరీ ఎక్కువగా వాళ్ళకు వస్తూ మాట్లాడకండి. ఏంటండి చెప్పా పెట్టకుండా వచ్చారు? అంటే అది గౌతమ్ విషయం తెలిసిన వెంటనే రావాలనుకున్నాం, కానీ హాస్పిటల్లో కొన్ని పెండింగ్ పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. ఈ 2 రోజుల నుంచి ప్రయత్నిస్తే ఈ రోజు కుదిరింది. ఏమనుకోకండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, దాన్నే ఉందిలేండి, పర్వాలేదు. వచ్చిన పరిస్థితులు అలాంటివి. మనం మాత్రం ఏం చేయగలం? ఏదైనా మన చేతుల్లో ఉంటుందా? నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడు కాఫీలు టీలు అలాంటివేం పెట్టకమ్మా. అయితే ఈ స్వీట్స్ తీసుకోండి. అయ్యో వద్దండి. ఎందుకండి? కతికితే అతకదు అంటారు, అందుకనా? ఏంటి కొంచెం కంగారుగా కనిపిస్తున్నారు? కొంచెం పని ఉంది, గుడికి వెళ్ళాలి. అవునండి, గుడికి వెళ్లాల్సిన పనుంది. ప్రియాంక అదేదో ఎగ్జామ్ రాస్తుందంట. వచ్చే నెలలో పరీక్ష ఉందంట. అది పాస్ అయితే అమెరికా వెళ్లి ఏదో కోర్స్ చేస్తుందంట. అందుకే ఆ ఎగ్జామ్ అప్లికేషన్ కి పూజ చేయించమని చెప్పింది. రోజూ వెళ్లాలనుకుంటున్నాం, కానీ ఈయన హాస్పిటల్లో పనుల వల్ల కుదరడమే లేదు. ఈ రోజు కుదిరింది. అప్లికేషన్ పెట్టి పూజ చేయించుకుందామని చెప్పి గుడికి బయలుదేరాం. దారిలోనే కదా అని మీ ఇంటికొచ్చాం. ఓహో, దారిలో అని వచ్చారా? లేకపోతే వచ్చేవారు కాదా? అయ్యో, అదేం లేదమ్మా. అర్థమైందిలేండి. ఏమర్థమైంది? మీరు అబద్ధం చెప్తున్నారు అని. అన్నీ బాగానే మేనేజ్ చేసామే, ఎక్కడ దొరికేశాం? అబద్ధం ఏంటండి? నిజమే చెప్తున్నాను. పూజ చేయించడానికే గుడికి వెళ్తున్నాము. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. కాదండి, నిజం. అయ్యో, అబద్ధం అంటున్నాను కదా, ఎందుకలా అంటున్నారు? అసలు ఈరోజు ఎవరైనా పూజ చేపిస్తారా? ఈరోజు చవితి కదా. ఏమే, ఈరోజు చవితి అంట, చూసుకున్నావా? అవన్నీ ఏం చూసుకోవా? అంటే ఇవాల్టి రేపటి పిల్లలు చెవితులు తిథులు ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి? తలచినప్పుడే తాత పెళ్లి కావాలంటారు. అనుకున్న వెంటనే జరిగిపోవాలి అనుకుంటారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్ అని చెప్పింది. సో ఈ టైంలో చవితి చతుర్దశి అని చూస్తూ కూర్చుంటే అక్కడ లాస్ట్ డేట్ అయిపోతుంది కదా. మన చేతుల్లో పని కాదు కదా. అది నిజమేలేమ్మా. ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారు? జంజీస్ కదా, జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటారు. కాలానికి తగ్గట్టు వాళ్ళు మారుతారు, వాళ్ళకి తగ్గట్టు మనము మారాలి. సరే సార్, మరిక మేము వెళ్ళొస్తాం. ఇప్పటికే లేట్ అయింది. గుడిలో పూజ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా. అమెరికా వెళ్తే మరి పెళ్లి? ఈ కాలంలో అమ్మాయిలకి కెరియర్ ముఖ్యం కదా. పెళ్లిళ్ళు పేరెంటాలు తర్వాత అంటున్నారు. సరే, వెళ్ళొస్తామండి. అలాగే, నా మనవరాలను అడిగానని చెప్పండి. అలాగేనండి. ధనంజయ్ గారు, అమ్మ కమల, వెళ్ళొస్తాం. వస్తామండి. చూశారు నాన్న, మీరు నిద్ర లేచినప్పటి నుంచి నోరు తెరిస్తే కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని జపిస్తూ ప్రియాంక నా మనవరాలు అంటూ ఉండేవారు.